మళ్ళీ బయటకు వస్తాం. మళ్ళీ మనం ఎంత దూరం ప్రయాణం చేసినా, ఎన్ని యాత్రలు ఎన్ని పనులు చేసినప్పటికీ కూడాను మన స్వగృహమే మనకి గుర్తొస్తుంది. మనం వెళ్తాం, ఒకటి వెళ్తే మనకు శాంతి దొరుకుతుంది. ఆ విధంగా ఈ పంచభూతములైన ప్రపంచంలో మనం ఒక్కొక్క పాత్ర వేసుకుని వచ్చాం. అదేమిటి? స్త్రీ పాత్ర అయితే స్త్రీగా, పురుషుల పాత్ర అయితే పురుషుల పాత్ర. ఎవరి పాత్రకి అనుసరించి వారు జీవించి సన్మార్గంగా జీవిస్తూ గురువాక్యాన్ని పొంది జన్మరాహిత్యులు అవ్వాలి. జన్మరాహిత్యులు ఎందుకు ఎలాగవుతారు? గురువాక్యం పఠించేస్తే ఆ పఠించడంతో పాటు ఆచరణ చేయాలి. ఏంటి ఆచరణ? ముక్కు మూసుకొని కూర్చోవడం కాదు. ఈ సంసారం నడిపించుకుంటూ ఈ యొక్క మార్గంలో మునిగిపోకుండా పరమాత్మ తత్వమే పరబ్రహ్మ స్థితి మనకి ఇచ్చారు. ఆ పరబ్రహ్మ స్థితిని ఆహర్నిశాలు గుర్తించుకుంటూ నడుచుకోవడమే జన్మరాహిత్యం. లేకపోతే ఈ గురువాక్యం పొందామనేసి మనం రోజు మొత్తానికి ఒకసారి 2 సార్లు 3 సార్లు పఠించేస్తే అయిపోలేదు. నిత్యం గనులకు పాటలు కూడా మరొకగా పఠిస్తే దాని యొక్క ప్రభావం మీ దేహంలో కూడి ఆ దేహంలో ఉన్నటువంటి దుర్గుణములన్నీ తొలగి అంధకారం తొలగి జ్ఞానం ప్రకాశిస్తుంది. జ్ఞానంతో పాటు సుజ్ఞానవంతులు అవుతారు. కావున గురువాక్యం గొప్పదై ఉన్నది. అమ్మా, ఇది సముద్రం మీద నావెటువంటిదో గురువాక్యం మనకి ఈ జీవన సాగరం భవసాగరం దాటుటకు మనకు ఎంతో సహకారం అవుతుంది. గురువాక్యం దొరకడం వలన ఎన్నో జన్మల బహుపుణ్య బలం వలన దొరికిందనేసి మీరు గొప్పగా మహానందంతో మహాశాంతవత్వంతో మీరు సుఖంగా ఉండాలి. తెలుసుకున్నారు దొరికిందని. కాబట్టి మానవుడు స్త్రీకి ఒక ఆభరణం భర్త కానీ మామగారు కానీ చుట్టూ మనకు కన్నవారు కానీ ఆభరణం ఇస్తే ఎంత ఆనందం పొందుతుంది. ఆ విధంగా గురుబిడ్డలు జన్మరాహిత్య పరులకి గురువాక్యము గొప్పదై ఉన్నది. ఇవి ఆభరణలు, డబ్బు, ధనము ఇవన్నీ శ్రమం కావు. గురువాక్యమును ఎలవేళ నమ్మి తరించుకోవడమే గొప్ప మహాభాగ్యం. ఇటువంటి మహాభాగ్యాన్ని ప్రతి వారు అనుభవించి ఆనందించి మీరు వర్ధిల్తారని నేను గురువుని ఎల్లవేళ ద్వాదశవందనం చేస్తూ ప్రార్థిస్తున్నాను. జయ సద్గురు మహారాజ్కి జయ.